మొదటిగా ఎప్పుడైనా మీరు సెక్స్లో పాల్గొంటున్నప్పుడు వీర్యం అనేది 1 నిమిషం నుంచి 3 నిమిషం లోపట్లనే బయటకు వచ్చేస్తే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటామండి. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఏదో చాలా డేంజరస్ ప్రాబ్లం ఏం కాదు. ఇది ప్రతి 100 మందిలో 70 మందిలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా కామన్ అని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ట్రీటబుల్ ప్రాబ్లం. సో చాలా మందికి ఇది యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే వీళ్ళలో ఎగ్జైట్మెంట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ కరెక్ట్గా సెక్స్ వీళ్ళు డ్రైవ్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఎజాక్యులేట్ అయిపోతుంటుంది. సో ఇది చాలా అంటే ఇప్పుడు ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్లో అంతా చెప్పేది ఏంటంటే మొదటి టైంలో సెక్స్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తుంటాం. సో ఒకటి ఫస్ట్ థింగ్, దీంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదండి. అంగం పైన ఉన్న సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్నా లేకపోతే బ్రెయిన్లో ఉన్న ఎక్కువ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ వల్ల ఇది వస్తుంది. సో ఒకవేళ ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి అంగం దగ్గర సెన్సిటివిటీ ఉంటే ఒకటి, రెండోది బ్రెయిన్ నుంచి. సో అంగం దగ్గర సెన్సిటివిటీ ఉంటే అంటే అంగం దగ్గర మీ అంగానికి మీకు స్పైన్ ఉన్న స్కిన్కి కనెక్షన్ని ఫ్రెండ్యులం అంటాం. ఈ ఫ్రెండ్యులం చాలాసార్లు రబ్ అయినప్పుడు దానివల్ల చాలా మందికి ఎజాక్యులేట్, ఎందుకంటే ఫ్రెండ్యులంలో నర్వస్ ఇన్నోవేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియా టచ్ అయినప్పుడు వెంటనే శీఘ్రస్ఖలనం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళలో మనము సర్కంసిషన్ అంటే స్తుంతి ఆపరేషన్ చేయించుకుంటే ఈ శీఘ్రస్ఖలనం ఇష్యూస్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో అది ఒక రకమైనది. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే, సో ఎవరిలో అయితే ఎగ్జైట్మెంట్ బ్రెయిన్ నుంచి ఉంది, సో బ్రెయిన్ నుంచి ఎగ్జైట్మెంట్ ఉన్న వాళ్ళు ఇది ప్రాబ్లం ఎక్కడుంది మనం చూస్తాం. దీనికి SSRIs అని ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఈ ట్యాబ్లెట్స్ మనం 3 months నుంచి 6 months వాడినట్టయితే ఆటోమేటిక్గా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో చాలామంది అడుగుతుంటారు న్యాచురల్గా ఈ శీఘ్రస్ఖలనంని అవాయిడ్ చేయొచ్చా అని. సో దీనికి 2 types ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటి పుల్ అవుట్ మెథడ్ అంటాం. అంటే మీరు సెక్షువల్లీ ఇంటర్కోర్స్ చేస్తున్నారు, ఆ టైంలో కరెక్ట్గా మీ స్ఖలనం అవుతుంది అంటే అంగాన్ని బయటకు తీసుకొని ఒకసారి తీసి కొంచెంసేపు ఆగితే ఈ శీఘ్రస్ఖలనం అనేది అవాయిడ్ చేయొచ్చు. దీన్ని పుల్ అవుట్ మెథడ్ అంటాం. సెకండ్ టెక్నిక్ స్క్వీజ్ మెథడ్. అంటే మీకు సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా స్పర్మ్ బయటకు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అంగానికి మధ్యలో ఒక 1 minute పట్టుకొని ఆపితే ఇలా మీకు స్ఖలనం అనేది ఆగుతుంది. అండ్ దీనివల్ల మీ టైమింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది 2 types ఆఫ్ టెక్నిక్స్ అండి. అండ్ థర్డ్ కామనెస్ట్ థింగ్, చాలా వరకు ఈ శీఘ్రస్ఖలన సమస్యలు అడల్ట్స్లో అంటే ఒక 40-45 years క్రాస్ అయిన తర్వాత రావడానికి మేజర్ రీజన్ అంగస్తంభన ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవి 2 రిలేటెడ్గా ఉంటాయి. అంగం గట్టిపడదు, దానివల్ల స్ఖలనం ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని ఒక్కసారి మనం అంగస్తంభన సమస్యని దీన్ని మనం కరెక్ట్ చేసేస్తే ఈ శీఘ్రస్ఖలనం కూడా ఖచ్చితంగా కవరప్ అయిపోతుంది. అండ్ ఇంకా ఎనీ హార్మోనల్ టెస్ట్ వీళ్ళకి అవసరమా అంటే జనరల్లీ ఏం టెస్టెస్ ఏమి ఉండవండి. కానీ ఎవరిలో అయితే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో, ఎవరైతే థైరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు శీఘ్రస్ఖలనం కావడం వెరీ కామన్ అండి. సో అలాంటి వాళ్ళు కూడా మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా చాలా బెటర్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇంకా అడ్వాన్స్ సర్జరీస్ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కొత్త సర్జరీ వచ్చింది. అది ఏంటి అంటే ఎవరిలో అయితే ఈ మందులు ఫెయిల్ అయినాయో, ఎవరైతే ఈ స్తుంతి ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిందో అలాంటి వాళ్ళకి డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ. అంటే ఇప్పుడు అంగం పైన సప్లై చేసే డార్సల్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ నర్వ్స్ని క్రయో ఫ్రీజింగ్ అంటే ఒక -38 degreesలో మనము ఈ నర్వ్స్ని మనం అబ్లేట్ చేస్తే ఈ శీఘ్రస్ఖలన సమస్యలు పోతాయి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి.